నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సెకండ్ వేవ్ క్లోజ్ అవుతోంది. కేసులు 50,000 లోపే వస్తున్నాయి. మరణాలు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయాయి. ఇక పెద్దగా భయపడాల్సిన పని లేదని భావిస్తున్న తరుణంలో మూడో ముప్పు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. డెల్టా ప్లస్ కేసులు ఒక్కసారిగా పెరుగుతుంటాయంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా స్ట్రెయిన్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్న టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్ చెప్పారు. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్రం వార్నింగ్ కూడా ఇచ్చింది. డెల్టా ప్లస్ కేసులు 40 అని చెప్తున్నా లెక్కకు రానివి అందుకు చాలా రెట్లు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూనే ఉన్నాం. మహమ్మారి కట్టడికి కీలక ఔషధాలు వచ్చాయి. వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. కరోనాపై పోరాటంలో టీకాలు కీలకమంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ మరింత మొద్దుబారిపోయిందని, టీకాలను నిరోధిస్తోందంటూ వస్తున్న పరిశోధనలు హడలెత్తిస్తున్నాయి. మహారాష్ట్రలో మరోసారి కేసుల ఉధృతి పెరిగే ప్రమాదం ఉందంటూ అక్కడి టాస్క్ ఫోర్స్ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తక్షణం క్రౌడ్స్ను నిరోధించాలని, విచ్చలవిడిగా తిరగడం ఆపకపోతే కరోనా విజృంభిస్తోందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో వైరస్ ఎలా రూపాంతరం చెందుతుందోనని 2 రాష్ట్రాలు వర్రీ అవుతున్నాయి. అయితే కరోనా కట్టడి కోసం చెబుతున్న సూచనల్ని పాటిస్తే డెల్టా ప్లస్ని నియంత్రించడం పెద్ద సమస్య కాదంటున్నారు నిపుణులు. టీకా 2 డోసులు నిర్దేశిత సమయం ప్రకారం వేసుకోవడం, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం ద్వారా కరోనా నుంచి ఎవరికి వారు కాపాడుకోవచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో అన్లాక్ చేయడంతో జనం మాత్రం పాత పంతాలోనే విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మాస్కులు ధరించడం బొత్తిగా మానేస్తున్నారు. నిబంధనల్ని పట్టించుకోకుంటే మూడో పంజా త్వరలోనే అటాక్ చేసే ప్రమాదం ఉందని కాన్పూర్ ఐఐటి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అసలు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఎంత ప్రమాదకరం, డెల్టా వేరియంట్కి డెల్టా ప్లస్ వేరియంట్కి ఉన్నటువంటి తేడా ఏంటి, దీని నుంచి మనం రక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ డిబేట్లో మనం చూద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి డాక్టర్ లాస్య సాయి సింధు గారు, ENT స్పెషలిస్ట్ మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే మరొక డాక్టర్ విశాల్ గారు, పల్మనాలజిస్టు, AIG స్పెషలిస్టు మనకి అందుబాటులో ఉన్నారు. విశాల్ గారు నమస్తే అండి. నమస్కారం. సో మరొక ఇప్పుడిప్పుడే జనం, దేశం కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. ఏంటి డెల్టా ప్లస్ వేరియంట్ ఎంత ప్రమాదకరం, ఏంటి డెల్టాకి డెల్టా ప్లస్ వేరియంట్స్కి ఈ 2 వేరియంట్స్కి ఉన్న తేడా? ఈ వేరియంట్స్ వచ్చేసి మనకి వైరస్ లో ఎనీ మార్ఫాలజీ ఇది ఫ్రీక్వెంట్ గానే వేరియంట్స్ చూస్తామండి. బట్ ఇంత త్వరగా కొత్తగా వేరియంట్స్ రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అంతలోనే డెల్టా వేరియంట్ వచ్చి ఆ మ్యూటేషన్ కాస్త ఆల్రెడీ 3rd వేవ్ ని మొత్తం కంట్రీనే షేక్ చేసేసింది. అంతలో ఇంకొక వేరియంట్ అంటే డెల్టా వేరియంట్ లోనే ఆ స్పైక్ ప్రోటీన్ లో ఇంకొక మ్యూటేషన్ అన్నమాట. అంటే దీన్ని B1617.2.1 అంటున్నారు, ఆర్ AY మ్యూటేషన్. అంటే K417 దగ్గర మ్యూటేషన్ గుర్తించడం ద్వారా ఎనీ మ్యూటేషన్ అండి, ఎనీ వైరస్ కి ఒక మ్యూటేషన్ వచ్చినప్పుడు దాని విరులెన్స్ అనేది కొంతగా పెరుగుతుంది. ఎందుకంటే బాడీ అనేది దానికి ప్రిపేర్డ్ ఉండదు ఎనీ స్పైక్ ప్రోటీన్ లో. కానీ మామూలుగా మ్యూటేషన్స్ అనేటివి, అంటే మీ ద్వారా వ్యూవర్స్ కి చెప్పదలుచుకుని ఏంటంటే, ఇవన్నీ వైరసెస్ పాతవే. అంటే కరోనా వైరస్ అనేది ఈ కోవిడ్ వల్లనే వచ్చిందని కాదు, కానీ ఈ మ్యూటేషన్స్ వల్లనే ఒక ఎపిడెమిక్ కానీ పాండమిక్ అనేది వస్తుంది. కానీ COVID-19 వచ్చేసి ఫ్రీక్వెంట్ గా ఎపిడెమిక్స్ అవుతున్నాయి. అందులోనే మళ్ళీ మార్పు వచ్చేసి మళ్ళీ ఒక ఎపిడెమిక్. సో ఈ చిన్న వేరియేషన్స్ ఇన్ ప్రోటీన్స్ అన్నమాట, ఆ స్పైక్ ప్రోటీన్ లో దాన్ని ఒక వేరియంట్ కింద తీసుకొని అదొక మ్యూటేషన్ అంటాం అనమాట. సో డెఫినెట్ గా ఒక మ్యూటేషన్ అయినప్పుడు దాని ఇన్ఫెక్టివిటీ అంటే స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటది. అండ్ డెఫినెట్లీ స్ప్రెడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనము ససెప్టబుల్ పీపుల్ కి వచ్చినప్పుడు దాని తీవ్రత కూడా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్. విశాల్ గారు. ఎస్ అండి. యా, సింధు గారు, సెకండ్ వేవ్లో మనం గతంలో ఎన్నడూ లేనంత, అంటే మేబీ మనం ఫోర్కాస్ట్ చేసామా చేయలేదా, చాలా నష్టం జరిగింది. ఊహించిన విధంగా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది, పూర్తిగా పోలా. ఇప్పుడిప్పుడే జనం కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది, దీని నుంచి మనం దూరంగా ఉండాలి, మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఎవరికైనా వచ్చిన వాళ్ళు రాదు అంటే ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది వస్తుందా, వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది?
సో బిఫోర్ ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ గురించి చెప్పే ముందు నేను కొంచెం బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ ద వైరస్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో ఈ కోవిడ్-19 అందరికీ తెలిసినట్టే మనకి ఫస్ట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి, లైక్ ఆల్ఫా వేరియంట్, బీటా, గామా, ఎప్సిలాన్, అయోటా అండ్ ద డెల్టా. ఇప్పుడు డెల్టా ప్లస్ అయితే ఇంతకు ముందుగా మనం చూసుకున్నట్టుగా అయితే ఈ ఎప్సిలాన్, అయోటా వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వెళ్ళాయండి. వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దీని గురించి చూస్తూ మనం గమనిస్తూ ఉండాలి, దీంతో మనకి పెద్ద ప్రాబ్లం లేదు, అది ఓకే. సో వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా మన దగ్గర ఉన్నది ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, గామా వేరియంట్, డెల్టా వేరియంట్ ఇప్పటి వరకు. సో ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారము యూనియన్ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ లాగా మార్చారు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఎప్పుడు అంటామంటే అండి, ఎప్పుడైతే దీని ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంటుందో, అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం ఎక్కువ, దీనివల్ల మనుషుల్లో చాలా డ్యామేజ్ అవ్వడం, ఇదంతా అన్నప్పుడే దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని అంటామండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్ఫా వేరియంట్ చూసుకున్నట్టుగా అయితే ఫస్ట్ యూకేలో చూసాం, అండ్ దీన్ని ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే శక్తి 3+గా దానికి స్కోరింగ్ ఇచ్చారు WHO వాళ్ళు. ఒక గుడ్ పార్ట్ అబౌట్ దట్ ఏంటి అంటే ఇమ్యూనిటీ పైన దాని ఎఫెక్ట్ ఎక్కువగా లేదు, దానికి మైనస్ అన్న స్కోరింగ్ ఇచ్చారు. దాని తర్వాత ప్రాబ్లం ఉండింది బీటా వేరియంట్, అదేంటంటే ట్రాన్స్మిసిబిలిటీ చాలా తక్కువ ఉంది, దానికి స్కోరింగ్ WHO వాళ్ళు ఓన్లీ 1+ ఇచ్చారు. కాకపోతే దాన్ని ఇమ్యూనిటీ తగ్గించే శక్తి ఇట్ వాజ్ అరౌండ్ 3+. ఇమ్యూనిటీ అనేది అది 4+, యాక్చువల్లీ ఇమ్యూనిటీ అనేది అది బాగా తగ్గించడం అనేది చూశారు. అండ్ గామా వేరియంట్ చూసుకున్నట్టుగా అయితే అది 2+, దాన్ని ఇమ్యూనిటీ తగ్గించడము 2+, ప్లస్ ఒకరి నుంచి ఒకరికి రావడం కూడా 2+ అని గమనించారు. ఈ గామా అనే దాన్ని మనము రష్యా వాళ్ళు ఫస్ట్ చూసారండి, బీటా అనేది సౌత్ ఆఫ్రికాలో చూసారు, లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెల్టా వేరియస్ ఫస్ట్ మన ఇండియాలో అక్టోబర్ 2020లో చూసామండి. అండ్ దీన్ని WHO స్కోరింగ్ చూసినట్టుగా అయితే ట్రాన్స్మిసిబిలిటీ 4+, దానికంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ ట్రాన్స్మిసిబిలిటీ మనం డెల్టా వైరస్లో చూసాం WHO దాని ప్రకారం. అండ్ ఇమ్యూనిటీ తగ్గించడం కూడా మ్యాక్సిమం అంటే 3+, 2+1/2 ఏదో స్లాష్ మార్క్ ఇచ్చారు, అంటే ఇది ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గించడం అనేది అబ్జర్వ్ చేశారనమాట. టు దట్ మ్యాటర్ నేను ఇది బ్రీఫ్గా యాడ్ చేయాలనుకుంటున్నాను. దట్స్ ద రీజన్ ఈ సెకండ్ వేవ్లో చాలామంది పోస్ట్ కోవిడ్ ఈ బ్లాక్ ఫంగస్ కానీ నానా రకాల ఫంగస్లు కానీ ఇవన్నీ వచ్చింది బికాస్ బాడీ ఇమ్యూనిటీ బాగా దెబ్బతీసింది. అండ్ ఇన్ని డెత్స్ కూడా మనం చూసింది ఏంటంటే బాడీ పైన బాగా ఎఫెక్ట్ ఉండింది. సో కమింగ్ టు ద డెల్టా ప్లస్ వేరియంట్, ఇది ఇప్పుడు ఏంటంటే న్యూగా మ్యూటేషన్ అయింది. June 6th రోజు మనం ఫస్ట్ చూసాము కొన్ని కేసెస్, ఇవాళ చూసినట్టుగా అయితే మళ్ళీ 40+ కేసెస్ చూసాము అరౌండ్ ద కంట్రీ. దీన్ని మనం గుర్తించడం ఎలా, దీనికి మెయిన్గా 3 సైన్స్ చెప్తున్నారండి. ఒకటి, దీని ట్రాన్స్మిసిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. 2, లంగ్స్లో ఉన్న రిసెప్టార్స్ పైన ఇది ఎక్కువ యాక్ట్ చేస్తుంది. 3, ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ ఏదైతే ఉందో దీనిపైన తక్కువ యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ఇప్పుడు చూసినట్టుగా అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము, మోనోక్లోనల్ యాంటీబాడీస్ బాగానే పనిచేస్తున్నాయి, పీపుల్ ఆర్ గెటింగ్ రికవర్డ్ అండ్ ఆల్ దాట్. కాకపోతే ఒకవేళ ఏదన్నా పేషెంట్లో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ ఎఫెక్ట్ అనేది మనకి తక్కువగా కనిపిస్తే, ఈ 3 సైన్స్ మనకు కనిపిస్తే అప్పుడు డాక్టర్స్ కానీ ట్రీటింగ్ డాక్టర్ వాళ్ళు దీనిపైన సందేహించి దీన్ని మనం టెస్ట్కి పంపించి డెల్టా ప్లస్ వేరియంట్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ప్రెజెంట్ సినారియో. అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చి తగ్గిపోయినటువంటి వ్యక్తికి బాడీలో కొంత యాంటీబాడీ జనరేట్ అవుతాయని చెప్తుంటారు, దానివల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా వచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్తున్నాం ఇప్పటివరకు మనకున్నటువంటి నాలెడ్జ్. అదే వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి ఈ డెల్టా వేరియంట్ కూడా వచ్చేస్తుందా, లేకపోతే వాళ్ళకు యాంటీబాడీస్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది వచ్చే అవకాశం తక్కువ అనుకోవచ్చు? సో డెఫినెట్లీ అంటే ఏంటంటే యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ప్రొటెక్షన్ డెఫినెట్గా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. ఎంత శాతం అనేది మనం చెప్పలేము. ఎంత శాతం అని ఒక ఇది కాదండి. సపోజ్ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాము, వ్యాక్సినేషన్ ఇస్ నథింగ్ బట్ ఇన్యాక్టివేటెడ్ వైరస్ మనకి. ఇది తీసుకున్న వాళ్ళలో ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఒక వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఒక 70% వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. బట్ బ్రైటర్ సైడ్ ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఒక 92% WHO డేటా ప్రకారం 92% తక్కువ హాస్పిటలైజ్ అవుతున్నారు.
సో ఇన్ఫెక్షన్ రావడం అనేది దాన్ని ఆపలేమో ఎవరి చేతిలో లేదు. రిస్క్ తగ్గుతుంది. యా, బట్ హాస్పిటలైజేషన్ తగ్గడం ఇంపార్టెంట్. ఐసీయూస్కి ఓన్లీ 6% వెళ్తున్నారు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఓన్లీ 8%కి వెళ్తుంది. సో వ్యాక్సినేషన్ ఈజ్ అగైన్ ద గేమ్ చేంజర్. యా, వ్యాక్సినేషన్ టీకా ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. వెల్కమ్ బ్యాక్ సింధు గారు. విశాల్ గారు, మనం సెకండ్ వేవ్లో చూసాము. సెకండ్ వేవ్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, అలాగే కొంతమందికి సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం, అప్పటికప్పుడే చనిపోవడం, ఇలాంటి కేసెస్ మనం ఎక్కువగా చూసాం. కానీ ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్కి వచ్చేసరికి అంతకు మించి, అంటే అంత టైం కూడా ఇవ్వదు, కేవలం వితిన్ 1 or 2 డేస్లోనే ఇంకా క్విక్గా ఆ మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా అంటున్నారు. ఇది ఎందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? డెఫినెట్గా అనుకోనండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ డెల్టా వైరస్ లో ఒక మ్యూటేషన్ కాబట్టి టోటలీ డిఫరెంట్ గా ఉండదు. అండ్ డెఫినెట్లీ ట్రాన్స్మిసిబిలిటీకి వచ్చేసరికి ఐ ఫీల్ దట్ ఎనీ చిన్న మ్యూటేషన్స్ కూడా ట్రాన్స్మిసిబిలిటీ పెంచుతున్నాయి కోవిడ్ వైరస్ కి వచ్చేసరికి. సో నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినప్పుడు, అంటే ఇఫ్ ఎవ్రీ పర్సన్ క్యాన్ బి టేకెన్ కేర్ ఆఫ్, అంత మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి తగ్గట్టుగా పెరిగితే ఐ డోంట్ థింక్ ఎనీ క్యాటాస్ట్రోఫీస్ ఇలాంటి సడన్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ మళ్ళీ అదే పీక్ లో మళ్ళీ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి అందని విధంగా వెళ్తే డెఫినెట్లీ అలాంటి సడన్ కొలాప్స్ అవ్వడం మనం చూస్తాము. కానీ ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో కూడా మేము అంతగా ఫాస్ట్ గా ప్రోగ్రెషన్స్ అవేం చూడలేదు. అంటే ఫస్ట్ వేవ్ లో ఎలా వైరస్ అయితే బిహేవ్ చేసిందో సెకండ్ వేవ్ లో కూడా అలానే బిహేవియర్ ఉంటే ఆ డే ప్రక్రియలో ఎలాంటి కాంప్లికేషన్స్ అయితే డేకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆల్మోస్ట్ అలాంటి ఈక్వేషన్స్ మీదనే నడిచింది. కాకపోతే ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువయ్యేసరికి ఆ 1 month లో అసలు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అందని విధంగా పెరిగేసరికి లాట్ ఆఫ్ పీపుల్ కి అసలు హాస్పిటలే వెళ్లకుండా పోస్ట్ పోన్ చేసుకొని బెడ్డే దొరకదు అనే విషయంలో సరైన కేర్ లేక డెత్స్ అయినాయండి. సో ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ లో అంత డిఫరెన్స్ లేదు కాబట్టి సెకండ్ అండ్ ఇప్పుడు ఒకవేళ డెల్టా ప్లస్ వల్ల థర్డ్ వేవ్ కూడా వచ్చినా క్లినికల్ బిహేవియర్ మాత్రం సిమిలర్ గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ హెచ్చరికల నేపథ్యం మనం చూసాం. గతంలో ఇలాగే చాలా నెమ్మదిగా మొదలైంది, 100ల్లో కేసులు, 1000ల్లో కేసులు, తర్వాత లక్షల్లో, అసలు లెక్క పెట్టలేనంతగా కేసులు విస్తరించేసాయి. సో ఈ వేరియంట్ కూడా ఆ స్థాయిలో వెళ్ళేటువంటి ప్రమాదకరా, లేకపోతే దీన్ని మనం అంత ప్రమాదకరంగా భావించాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎఫికసీస్ చూస్తే ఈవెన్ ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్స్ కూడా డెల్టా వేరియంట్ కి కవర్ చేస్తాయి. సో అందులో కూడా 2 doses అయిన వాళ్ళకి తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ హాస్పిటలైజేషన్స్ చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు ఉన్న దాని మీద మనం ఫోకస్ చేయాలంటే వ్యాక్సినేషన్ ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్ళగలితే మనం ఈ వేవ్ నుంచి తప్పించుకునే అవకాశం చాలా ఉంటదండి. అండ్ ఆల్రెడీ మీరు స్టార్టింగ్ లోనే ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు, ఆల్రెడీ బేసిక్ ప్రిన్సిపల్ పాటిస్తే ఎవరికైనా కోవిడ్ అది ఏ వేరియంట్ అయినా సరే దాని నుంచి మనకు రాకుండా కాపాడవు. ఓకే విశాల్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్. విశాల్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం టీకాలు ఇప్పటివరకు మన దేశంలో మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటూ కొంచెం స్లోగానే అవుతుంది. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, సెకండ్ 2 డోసులు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ల్యాన్సెట్ ఒక మ్యాగజైన్ ప్రచురించిన దాని ప్రకారం ఇది కేవలం ఒక 33% వరకునే మనకి, అంటే డెల్టా వేరియంట్ నుంచి మనకి, ఎందుకంటే అప్పుడున్నటువంటి టీకాలు అప్పుడు పరిస్థితుల్ని, దాని యొక్క తీవ్రత, లక్షణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినటువంటిది. ఈ ఉత్పరివర్తనం, ఈ ట్రాన్స్మిషన్ ఫామ్ మార్పులు జరుగుతున్న కొద్ది కూడా, కొత్త వేరియంట్స్ వస్తున్న కొద్ది కూడా ఎంతవరకు దాన్ని నిరోధించగలుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. యా, సో మీరు ల్యాన్సెట్ది చెప్పారు, కరెక్టే, దాంట్లో అలా చెప్పారు. బట్ నేను మీకు ఇంకొక స్టడీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. మేయో క్లినిక్ది ఒక స్టడీ జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే హెల్త్ వర్కర్స్ అందరూ ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు, సో వీళ్ళపైన స్టడీ చేశారు, డెల్టా వేరియంట్ వీళ్ళపైన ఎలా యాక్ట్ చేసింది అన్నది. సో వాళ్ళపైన స్టడీ జరిగినప్పుడు, మేయో క్లినిక్ స్టడీ అనమాట ఇది, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ వన్, వీళ్ళందరికీ కోవిషీల్డ్ ఇచ్చారు ఈ హెల్త్ వర్కర్స్, ఈ డేటాలో, దట్ ఈస్ ద స్టడీ. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారో వీళ్ళలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ రావడం అనేది 76% ఛాన్స్ అని చెప్తున్నారు. అలా కాక ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో ఓన్లీ 8%, హాస్పిటలైజేషన్ రేట్ అనేది 92% తక్కువ ఉంది.
అంటే 92% వాళ్ళు హోమ్ ట్రీట్మెంట్లోనే దెవర్ క్యూర్. క్యూర్ అయిపోతుంది. అండ్ వీళ్ళలో ఓన్లీ 6% రిక్వైర్డ్ ఆక్సిజన్, 6% రిక్వైర్డ్ ఆక్సిజన్ అండ్ 8% వెంట్ టు ఐసీయూ. సో ఇది కరెక్ట్ డేటా అనమాట. సో ఇది మనం చూసినట్టుగా అయితే ఇట్స్ అ వెరీ గుడ్ నంబర్ అండి. ఇన్ఫెక్షన్ రావడము రాకపోవడము అనేది పక్కన పెడితే మనం హాస్పిటలైజ్ అవ్వకూడదు, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఒకవేళ హాస్పిటలైజ్ అయినా ఆక్సిజన్ వరకు వెళ్ళకూడదు, ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఐసీయూ వరకు మనం వెళ్ళకూడదు. మనం ఈ డేటా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. డిసీజ్ రాకుండా ఉండడము, ఇట్లాంటి మనలాంటి కంట్రీలో డిసీజ్ నుంచి అస్సలు నాకు రాకూడదు కోవిడ్ అనుకోవడం ఇస్ కొంచెం ఇంప్రాక్టికల్ థింగ్. అలా పాసిబిలిటీ లేదు. ఇప్పుడు మనం ఉన్న పాపులేషన్కి, మనకున్న కండిషన్స్కి, వెన్ థింగ్స్ ఆర్ ఓపెనింగ్ అప్, ఇట్స్ ఆబ్వియస్ మనకి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వచ్చినా కానీ మనం వ్యాక్సినేషన్ తీసుకున్నట్టుగా అవుతే డెఫినెట్లీ వీఆర్ అట్ అ బెటర్ ప్లేస్ అండి. మనం వీ కెన్ ఫైట్ దిస్. సో అది మోర్ ఇంపార్టెంట్ యాజ్ పర్ మీ. సో ఒక్క స్టడీతో మనము రిస్ట్రిక్ట్ అవ్వకుండా ఇప్పుడు ఇంకా వేరే స్టడీస్ ఉన్నాయండి. డెఫినెట్లీ వ్యాక్సినేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. మేబీ మీకు డిసీజ్ కాకపోయినా కొంతమేరైనా డిసీజ్ రాకుండా 70% ఉండొచ్చు, మీరు అంటున్నట్టు 30% ఉండొచ్చు. కానీ హాస్పిటలైజేషన్ రేట్ అయితే ఫస్ట్ డోస్ తర్వాత అరౌండ్ 76% తక్కువ ఉంది. 2 డోసెస్ తర్వాత 92% తక్కువ ఉంది హాస్పిటలైజేషన్. సో ఐ థింక్ మనం అందరం దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయని జనం కాస్త ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితుల్లో మరొక కొత్త వేరియంట్ దేశ ప్రజల్ని భయపెడుతోంది. అదే డెల్టా ప్లస్ వేరియంట్. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా ఎప్పటివరకు చూసుకుంటే సుమారుగా ఒక 40 కేసులు నమోదైనట్టుగా అధికారికంగా మనకి తెలుస్తోంది. అయితే అనధికారికంగా ఈ యొక్క లెక్కలు మరిన్ని ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క లక్షణాలు ఏంటి, ఇది ఎంత ప్రమాదకారి, ఇది మనకు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి చర్చలోకి వెళ్దాం. విశాల్ గారు, కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇది ప్రమాదకారి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని కూడా ప్రకటించడం జరిగింది. సో అలాగే ఏపీలో ఒక ఫస్ట్ కేసు కూడా నమోదైంది మనం చూసాం. కేరళలో ఒక 4 సంవత్సరాల కుర్రాడికి, ఒక బాలుడికి కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అయినట్టుగా మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు రెగ్యులర్గా మనం తీసుకుంటున్నటువంటి ఈ ఫిజికల్ డిస్టెన్సు, మాస్క్, ఇవి కాకుండా వీటితో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందా? సో డెల్టా ప్లస్ వేరియంట్కి వచ్చేసరికి అండి, అంటే వాళ్ళు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని అనడానికి నేను అనుకోవడం కారణం ఏంటంటే ఇంక్రీజ్డ్ ట్రాన్స్మిసిబిలిటీ అనుకుంటున్నాను. ఒకటేంటంటే ఆల్రెడీ ఒక వేవ్, దాని ట్రాన్స్మిసిబిలిటీ వల్ల 2 వేవ్స్ వచ్చినాయి. ఇంకొక వేవ్ రావడానికి కూడా కారణం ట్రాన్స్మిసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ కోవిడ్కి వచ్చేసరికి ట్రాన్స్మిసిబిలిటీ పెరిగినప్పుడు ఈ అసిమ్టమాటిక్ పేషెంట్స్ ఉండేసరికి తెలియకుండా వాళ్ళు ఎంతో మందికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మామూలుగా వేరే వైరసెస్కి వచ్చేసరికి దాని ట్రాన్స్మిసిబిలిటీ తక్కువ ఉండి వాళ్ళ క్రిటికల్గా వెళ్ళినా సరే అన్ని కేసెస్ ఎక్కువ చూడమన్నమాట. అంటే H1N1 పాండమిక్ అయినా సరే పేషెంట్స్ త్వరగా సీరియస్ అయిపోయి వాళ్ళ మీద అటెన్షన్ దొరికి వాళ్ళు వెంటనే ఐసోలేట్ అవ్వడం జరుగుతుంది. కోవిడ్కి వచ్చేసరికి ఈ అసిమ్టమాటిక్ పేషెంట్స్ ద్వారా అది ట్రాన్స్మిసిబిలిటీ ఇంకా ఎక్కువ ఉండి ఆల్రెడీ ఈ వేరియంట్స్ కి ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి అథారిటీస్ దీని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని అనడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వేవ్ లో మన టెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ టెస్టింగ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఈవెన్ ద గవర్నమెంట్, ఈవెన్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద పాండమిక్. సో ఈ వేరియంట్ అనేది కన్సర్న్ మాత్రం డెఫినెట్లీ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ అన్లాక్ ప్రక్రియ అనేది చాలా మొత్తానికే మనము ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉన్నాం కాబట్టి ఇప్పుడు పీపుల్ మీదనే ఆధారపడింది. వాళ్ళు ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటే దాని మీదనే మన ఈ 3rd వేవ్ ప్రివెన్షన్ అనేది ఆధారపడి ఉన్నది. సో దీని నుంచి రాకుండా ఉండాలంటే మనకి సపరేట్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ అడిషన్ టు ప్రీవియస్ ప్రిన్సిపల్స్ పాటించడం మీద వ్యాక్సినేషన్ ఎంత త్వరగా తీసుకోగలితే అంత బెటర్ అండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ వల్ల ఎంతో కొంత డెఫినెట్ గా ఇమ్యూనిటీ ఉంటుంది. ఇందాకే మనం మాట్లాడుకున్నాం దీని మీద. డెఫినెట్లీ మోర్టాలిటీ రేట్ మాత్రం పోస్ట్ వ్యాక్సినేషన్ ఐ ఫీల్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్. సో ఐ అడ్వైజ్ పీపుల్ టు బి యాజ్ కేర్ఫుల్ as possible, but whenever possible, whichever vaccine is available, please to get vaccinated.
ఓకే, సో టీకా వేసుకోవడమే దీనికి ప్రధానంగా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అండి, చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మందికి వ్యాక్సిన్ యొక్క అడ్వాంటేజ్ కూడా ఈ మధ్య ఇంకా అర్థం అవట్లేదు. సింపుల్ గా వ్యాక్సిన్ అనేది ఒక ఫలానా వ్యక్తిని అనుకోండి, మీరు గుర్తుపట్టి వెంటనే దాని పేరు చెప్పాలంటే ఆ ఫలానా వ్యక్తిని మీరు ముందుగానే కలిసి ఉండాలి. ఫస్ట్ టైం కలిస్తే మీకు ఆయన పేరు తెలియదు. సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అంటే ఒకవేళ చాలా రోజులు పట్టినా చాలా టైం పడుతుంది. సింపుల్ గా అనాలజీ చెప్తున్నా. వ్యాక్సిన్ ద్వారా మీకు బాడీకి వైరస్ ఒకవేళ వస్తే ఎలా ఉంటది, దానికి నువ్వు ఎలా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలనేది ఒక మెమరీ పెట్టి వదిలేస్తారండి. ఖచ్చితంగా ఆ వైరస్ మొత్తం రూపురేఖలు ఇంట్రొడ్యూస్ చేయాలంటే కష్టం. సో ఈ వేరియంట్స్ అన్నిటిని కవర్ అవుతూ ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో వ్యాక్సిన్ ద్వారా, డెఫినెట్ గా అది ఇమీడియట్ గా గుర్తుపట్టేసి దానికి ఫాస్ట్ గా యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసేసి విత్ ఇన్ డేస్ వాళ్ళ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోవడం జరుగుతుంది. సో ఎనీ వేరియంట్, ఎనీ వ్యాక్సిన్ వుడ్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్ డెఫినెట్లీ. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్. విశాల్ గారు, సింధు గారు, ఇక్కడ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ అనేది, అంటే ముఖ్యంగా దీన్ని డెల్టా వేరియంట్ కోసం వాడుతున్నారు అనేది ఈ థెరపీ. అసలు ఏంటి థెరపీ ఏంటి? చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్తున్నారు. అంటే సో మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ అనేది ఇప్పుడు ఇట్స్ కంబైనింగ్ 2 డ్రగ్స్ అండి. అంటే పర్టికులర్గా ఈ ఒక్క వేరియంట్గా ఇది పనిచేస్తుందా ఏంటి దీని యొక్క ప్రత్యేకత? సో రైట్ నౌ ఇది ఎందుకు మనకి ఇప్పుడు మన కంట్రీలో డెల్టా ఫస్ట్ గుర్తించారండి. అండ్ సెకండ్ వేవ్ ఇంతకనం ట్రాన్స్మిసిబుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఈ డెల్టా వేరియంట్. సో రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మన కంట్రీలో చూస్తున్నవి డెల్టా కాబట్టి దీని పరంగానే మనం స్టడీస్ జరుగుతున్నాయి. సో దీనికి మోనోక్లోనల్ యాంటీబాడీ ఎప్పుడైతే ఇస్తున్నారో ఈ 2 డ్రగ్స్ కాంబినేషన్ని కల్పిస్తున్నది, ఇట్ హ్యాస్ బీన్ వెరీ ఎఫెక్టివ్ అండి. ఆల్మోస్ట్ ఏం చెప్తున్నారంటే ఒక 2 డేస్లో సిమ్టమ్స్ అన్నీ చాలా తగ్గిపోయాయని చెప్తున్నారు. కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ హాస్పిటలైజ్ అయిన పేషెంట్స్లో ఎప్పుడైతే మోనోక్లోనల్ యాంటీబాడీ ఇచ్చి చూసారో మన డేటా ప్రకారము 2 డేస్లో దే హ్యావ్ సీన్ దట్ కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్లో చాలా రిలీఫ్ పొందారు. ఇట్ ఈస్ అ వెరీ ప్రామిసింగ్ ట్రీట్మెంట్. మన హైదరాబాద్లో కూడా చాలా మందికి ఇస్తున్నారు ఇప్పుడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. అండ్ కాకపోతే ఇప్పుడు చిన్న ప్రాబ్లం మనకి ఏమొచ్చిందంటే ఈ డెల్టా ప్లస్కి ఇది సరిగ్గా పనిచేయకపోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడే ఎవరు చెప్పలేరండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం కేసెస్ చూస్తున్నాం. కాబట్టి ఏదన్నా చెప్పే ముందు వీ హ్యావ్ టు రిలై ఆన్ స్టడీస్. అన్లెస్ కొంతమంది పైన స్టడీ చేస్తే తప్ప ఇప్పుడే మనం దాని గురించి కన్క్లూజన్ ఇవ్వడం కరెక్ట్ కాదండి. బట్ ఇప్పుడు వాళ్ళ అంచనా ప్రకారము మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది ఈ మ్యూటేషన్ వల్ల దానిపైన సరిగ్గా పనిచేయకపోవచ్చు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ అనేది? పాత విధానమేనా? అంటే ఈ మధ్య ఇప్పుడు ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఇదంతా అయిన టైంలో డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో దీనిపైన దే హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ సో ఫార్. సో అందుకు మనము దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. సో ద ఓన్లీ వే ఆఫ్ డిఫరెన్సియేషన్ ప్రస్తుతం మనకున్న పరిస్థితిలో ఈ 3 సైన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఒకటి, దీని ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది. 2, లంగ్స్ పైన ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, లంగ్స్ పైన రిసెప్టర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ యాజ్ వీ స్పోక్. అంటే ఇప్పటి వరకు మనం చూసిన వేరియంట్లు అన్నిటికంటే ఇది మోస్ట్ డేంజరస్ అనుకోవచ్చా, లేకపోతే ఇలాంటి వేరియంట్స్ ఆల్రెడీ మనం చూస్తున్నామా అంటే అక్రాస్ ద వరల్డ్? సో దీనిపైన యాక్చువల్లీ పెద్ద డేటా ఇంకా రాలేదండి. దే హ్యావ్ స్టిల్ బీన్ సేయింగ్. ఇప్పుడు WHO అయితే క్లియర్గా గైడ్ లైన్స్ ఉంది. ఇందాక నేను మీకు చెప్పాను ఏ వేరియంట్ ఎలా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు వరకు అయితే వీళ్ళు ఓన్లీ 3 సిమ్టమ్స్ చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ పనిచేయట్లేదు, ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండడం, లంగ్ పైన రిసెప్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఒకవేళ మీరు ఎవరన్నా దీన్ని ఫీచర్స్ చూసినట్టుగా అయితే ప్లీజ్ సెండ్ ఇట్ ఫర్ టెస్టింగ్. అప్పుడు ఇది డెల్టా ప్లస్ అని గుర్తిస్తున్నారు. అండ్ ఇంత లిమిటెడ్ డేటా ఉన్నప్పుడు మనం కరెక్ట్గా కన్క్లూజన్స్ ఇవ్వడం కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తుంటే ఆబ్వియస్లీ మన దగ్గర డేటా పెరుగుతుంది. సో హూ నోస్, మేబీ మన ఇండియాలో అంటే మనం కొంచెం పాజిటివ్గా ఉన్నట్టయితే అది ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో తెలీదు. అండ్ మేబీ యాక్ట్ చేస్తుందేమో. మనకి డేటా పెరుగుతున్న కొద్దీ కరెక్ట్ డిసిషన్ అనేది, కరెక్ట్ స్టడీ అనేది అప్పుడే బయటపడుతుంది. అందుకే వీఆర్ సేయింగ్, సో ఏది ఉన్నా లేకపోయినా మనకి వ్యాక్సినేషన్ గురించి అయితే డేటా ఉంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. ప్రస్తుతానికి గెటింగ్ వ్యాక్సినేటెడ్. విశాల్ గారు,
ఇప్పుడు ఎలాగ దీన్ని ఐడెంటిఫై చేయడము ఈ వేరియంట్ అని చెప్పి బేసికల్గా ఇప్పుడు దీనికి ఉన్నట్టు మనం జనరల్గా మాట్లాడుకున్నటువంటి ఈ ఫీవర్ రావడము లేకపోతే కోల్డ్ ఎలాగ ఇది డెల్టా ప్లస్ వేరియంటు లేకపోతే డెల్టా వేరియంటు అని ఇతనికి ఇన్ఫెక్ట్ అయిందనే సంగతి ఎలా మనం గుర్తించగలం బేసిక్గా ఒక సామాన్యుడు, ఎందుకంటే డాక్టర్స్ కాబట్టి మీకు అది సిమ్టమటాలజీ బట్టి మనం గుర్తించలేమండి డెఫినెట్ గా. అండ్ ఎనీ వేరియంట్ కి కూడా ఇప్పుడు డెల్టా వేరియంట్ తీసుకోండి, ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి సిమ్టమటాలజీ వైజ్ ఒక వేరియంట్ ని గుర్తించాలి. ఓన్లీ జీనోమిక్ సీక్వెన్సింగ్ ఆ స్వాబ్ టెస్ట్ ని ల్యాబ్ కి చెప్పి జీనోమిక్ సీక్వెన్స్ కి పంపించమని చెప్తేనే ఆ జెనెటిక్ మ్యాపింగ్ అవుతుంది. అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై వెదర్. బట్ ఇది గుర్తించగలిగే ఎట్లాంటి సూచనలు ఇది గుర్తించాలి. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు డెఫినెట్ గా ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీ మా దగ్గర ఆల్మోస్ట్ 60+ పేషెంట్స్ కి ఇచ్చామండి మేము. అండ్ ఈ పేషెంట్స్ లో సపోజ్ ఆ మోనోక్లోనల్ యాంటీబాడీ ఎవరికైతే మాకు పని చేయలేదు అని అనిపించిందో వాళ్ళకి జెనెటిక్ సీక్వెన్సింగ్ అని డెఫినెట్ గా మేము ల్యాబ్ కి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఏదైనా డిఫరెంట్ వేరియంట్. సో క్లినికల్లీ మనం గుర్తించరాదు, ఓన్లీ అవుట్ ఆఫ్ క్లినికల్ సస్పిషన్ ల్యాబ్ తో రిక్వెస్ట్ చేసుకొని మనం చేయాల్సి వస్తుంది. అండ్ జీనోమిక్ సీక్వెన్సింగ్ అనేది అన్ని స్వాబ్స్ లో చేయరండి, అన్లెస్ రిక్వెస్టెడ్ మాత్రమే చేస్తారు. అండ్ ఇందాక మనం డిస్కస్ చేస్తుంటే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ గురించి, ఇది స్పెసిఫిక్ గా ఏంటంటే అండి ఇంతకు ముందు నుంచి ప్రతి వైరస్ కి చేసింది కాదు, ఇది ఓన్లీ కోవిడ్ కోసం అని. ఈ ఆల్రెడీ ప్లాస్మా థెరపీలో కూడా యాంటీబాడీస్ ఉంటాయి, కానీ స్పెసిఫిక్ గా స్పైక్ ప్రోటీన్ ని పట్టుకునేటట్టు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని తయారు చేశారు. అందులో 2 ఉన్నాయి, క్యాసిరివిమాబ్ అండ్ ఇమ్డేవిమాబ్. అండ్ అది కూడా ఒక్కొక్క వయల్ 1,10,20,000 అవుతుందండి. బట్ ఈచ్ వయల్ విల్ హెల్ప్ 2 పేషెంట్స్ అన్నమాట. ప్రతిసారి ఒక పేషెంట్ కి ఇచ్చినప్పుడు అదే టైంలో మేము ఇంకో పేషెంట్ కోసం వెతుక్కొని అప్పుడే దాన్ని ఓపెన్ చేసి 2 పేషెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే 1200 ఇచ్చినా 600 ఇచ్చినా సేమ్ రిజల్ట్స్ ఉన్నాయని స్టడీస్ చెప్పడం ద్వారా ఈచ్ వయల్ ఈస్ హెల్పింగ్ 2 పేషెంట్స్. అండ్ దాని రెస్పాన్స్ వచ్చేసి డెఫినెట్ గా అది తీసుకున్న హై రిస్క్ పేషెంట్స్ కి ఇస్తున్నాము, అందరికి ఇవ్వకూడదు. ఇది వాళ్ళలో మాత్రం కాంప్లికేషన్స్ లేకుండా మనం చూస్తున్నాం. కానీ ఎవరికైతే నిజంగా ప్రోగ్రెషన్ ఉందో వాళ్ళలో ఈ వేరియంట్ వెతకడం కోసం జీనోమిక్ సీక్వెన్సింగ్ కూడా చేస్తున్నాం. ఓకే, అది ఇంకా మనం చెప్పాలంటే ప్రయోగ దశలోనే ఉందనుకోవాలి పూర్తిగా. ఇది డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్టడీ ఓన్లీ. ప్రతి పేషెంట్ దీనిలో ఈ ట్రయల్ లో ఒక పార్టిసిపెంట్ అన్నమాట. ఇవన్నీ క్యుములేటివ్ గా ఎన్ని హాస్పిటల్స్ అయితే జరుగుతున్నాయో వీటి మీద స్టడీ చేసి ఫైనల్ రిజల్ట్స్ మనకి కొన్ని మంత్స్ లో తెలుస్తాయి. ఓకే, అయితే విశాల్ గారు మనం చూసాం మొదటి వేవ్లో ఒక రకమైనటువంటి లక్షణాలు, రెండో వేవ్లో మరొక రకమైనటువంటి లక్షణాలు రూపాంతరం చెందుతూ ఉంది. ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్, తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క కొత్త రూపం అనేది ఎంతవరకు అంటే వాటితో కంపేర్ చేసుకునేటప్పుడు ఎంతవరకు డిఫరెంట్ అనేది దీని జీనోమిక్ ఎనాలిసిస్ జరగాలని కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జన్యుపరమైనటువంటి విశ్లేషణ జరిగితే దీని మీద మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒక డాక్టర్గా ఏం చెప్తారు? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈవెన్ ఫస్ట్ వేరియంట్ అయినా సెకండ్ వేరియంట్ అయినా ఫస్ట్ నుంచి జాగ్రత్తగా అవేర్నెస్ ఉండి దాని ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా దీని డెత్ కి గురవ్వలేదండి, వాళ్ళు ఐసీయూ దాకా కూడా రీచ్ అవ్వలేదు. సో కోవిడ్ అనేది పర్సనల్లీ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఎ డేంజరస్ వైరస్. ఇట్స్ ఓన్లీ డేంజరస్ బికాస్ ఇట్స్ ఇంక్రీజింగ్ ద బర్డెన్ ఆన్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఆఫ్ ద స్ప్రెడ్. సో ఒక స్ప్రెడ్ ఒక వేవ్ లాగా వెళ్ళినప్పుడు అందులో ఎందరో వల్నరబుల్ పీపుల్ ఉంటారు. చాలా మంది ఇమ్యూనిటీ బాగుండి వాళ్ళు తొందర రికవర్ అవుతారు, కొందరికి అసలు కోవిడ్ వచ్చిందని తెలియట్లేదు. ఒకవేళ విరులెంట్ వైరస్ అయితే ప్రతి పర్సన్ సిక్ అవ్వాలి, అట్లా లేదు. ఓన్లీ రిస్క్ కేటగిరీస్, డిలేడ్ డయాగ్నోసిస్ వీళ్ళు మాత్రమే హాస్పిటలైజ్ అవడం జరుగుతుంది. కానీ ఇదే లెవెల్ ఆఫ్ కేసెస్ ఈ కొత్త వేరియంట్ తో వచ్చినా సరే, సపోజ్ ఇప్పుడు ఎన్నైతే మనం ఇండియాలో చూస్తున్నామో అన్ని కేసెస్ ఈ కొత్త వేరియంట్ తో వచ్చినా సరే, ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఓన్లీ ఇఫ్ ఆ ట్రాన్స్మిసిబిలిటీ పెరిగి మళ్ళీ అదే వేవ్ లాగా పీక్ అయింది అనుకోండి, మన కర్వ్ పీక్ అంటాం కదండి, అలా పీక్ అయితేనే ఇది మనకి డేంజరస్ లాగా కనిపిస్తుంది. కానీ పర్సే ఈచ్ పర్సన్ ని మనం చూసుకోగలిగితే, ప్రతి పర్సన్ కి ఒక స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఇవ్వగలిగితే ఇది అంత డేంజరస్ విషయం కాదని నేను అనుకుంటున్నాను. అంటే పర్టికులర్ ఈ వేరియంట్ అయినా సరే, అంటే ఈ వేరియంట్ గురించి వచ్చేసరికి స్పెసిఫిక్ గా ఇంకా 40 కేసెస్ కాబట్టి దాని గురించి మనకి డాటా తెలియదు ఎంత విరిలెంట్ ఉన్నది. కానీ
పర్సనల్లీ ఐ ఫీల్ ఈవెన్ డెల్టా అయినా సరే, డెల్టా ప్లస్ అయినా సరే, వాటి లక్షణాలు కానీ దాని ప్రోగ్రెషన్ కానీ మనం సిమిలర్ గానే చూస్తామని నేను అనుకుంటున్నాను. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ విశాల్ గారు. అయితే సింధు గారు, ఇక్కడ మనకి మొదటి వేవ్లో పెద్దవాళ్ళు కాస్త ఏజ్డ్ 45+ వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. సెకండ్ వేవ్కి వచ్చేసరికి యువకులు 30స్లో ఉన్నవాళ్ళు, 20స్లో ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోయారు. ఎక్కువగా యువకులు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు చాలా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ 4 years నుంచి మినిమం 15 years బిలో అనేటువంటిది ఒక చర్చ. దానికి ఇది ఊహ లేకపోతే ఏం నిజమో తెలియదు. సో దీన్ని మీరేమంటారు? ఈ డెల్టా వేరియంట్ కావచ్చు, లేకపోతే ఈ థర్డ్ వేవ్ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం అది కావచ్చు. సో దీని విషయంలో హ్యావ్ టు టెల్ వన్ థింగ్ అండి. ఒక్కటి ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద థియరీ ఎందుకు పిల్లల్లో వస్తుంది అంటున్నారంటే, ఒకవేళ మన వ్యాక్సినేషన్ ఇలానే కంటిన్యూ అవుతాయి. సో 80 lakhs వ్యాక్సినేషన్స్ ఇన్ ఎ డే ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇలా వ్యాక్సినేషన్ మనం కంటిన్యూ చేస్తూ వెళ్తే ఒక 100 crore or 130 crore పాపులేషన్కి వ్యాక్సినేషన్ మనం తొందరగానే రీచ్ అవుతాం. ఇలా ఉన్నప్పుడు మిగిలేది మనకి ప్రాబబ్లీ కిడ్స్, వీళ్ళే వ్యాక్సినేషన్ లేకుండా ఉండేవాళ్ళు. సో ప్రాబబ్లీ ఈ రీజన్ వల్ల ఆ కారణంగా దే మైట్ బీ సేయింగ్, అంటే దీనివల్ల అనొచ్చు మేబీ చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతారు అని. కాకపోతే ఒక వెరీ గుడ్ పాయింట్ అండి ఏంటంటే, ఈ కోవిడ్ వైరస్ మెయిన్గా మన బాడీలో ఏసీ రిసెప్టర్స్ అనే వాటిపైన యాక్ట్ చేస్తుందండి. అండ్ పిల్లల్లో చూసినట్టుగా అయితే ఈ ఏసీ రిసెప్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇదే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు ఎఫెక్ట్ అయిన పిల్లలందరిలో ఒక 70 to 80% పిల్లలు చాలా ఈజీగా డిసీజ్ నుంచి బయటికి వచ్చారు. ఇన్ఫెక్ట్ అయ్యారు, లేదు అని నేను అనట్లేదు. ఇన్ఫెక్ట్ అయినా కానీ వితౌట్ ఎనీ ప్రాబ్లం వాళ్ళు మైల్డ్ కోల్డ్ ఫీవర్ ఎలా వస్తుంది అలా వచ్చి దీని నుంచి బయటపడ్డారు. సో గుడ్ పాయింట్ ఇస్, మన పిల్లల్లో మంచి ఇమ్యూనిటీ ఉంది మన కంట్రీలో. అండ్ ఏసీ రిసెప్టర్స్ వాళ్ళు తక్కువ ఉండడం వల్ల పిల్లల్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ వైరస్కి చాలా తక్కువ ఉంది. అండ్ సెకండ్లీ, ఒకవేళ ఈ 20% పిల్లలు ఎవరైతే సీరియస్ అయ్యారో వీళ్ళలో కూడా తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు కోవిడ్ని మామూలు ఫీవర్ లాగా తీసుకోకుండా మీరు కన్సర్న్ పీడియాట్రిషియన్ అడ్వైస్ తీసుకోండి. ప్లస్ కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయండి, ఐ వుడ్ లైక్ టు టెల్ అందరికీ కూడా. పిల్లల్లో ఎప్పుడైతే 3 days కంటే ఎక్కువ మీరు హార్ట్ రేట్ 110 కంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేసిన, 3 రోజుల కంటే ఎక్కువ 101 కంటే ఎక్కువ ఫీవర్ ఉన్నా కానీ, పిల్లల్లో బాగా లూజ్ మోషన్స్ అవుతున్నా, వామిటింగ్స్ అవుతున్నా, మీకు బాగా పిల్లలు డీహైడ్రేటెడ్ అనిపిస్తున్నా, అండ్ బీపీ వాళ్ళలో చెక్ చేసినట్టుగా అయితే 80-40 అలా ఉన్నప్పుడు, అంటే 80-90 వరకు ఉండాలండి, 90/60. ఎప్పుడైతే సిస్టోలిక్ మీకు 80 or 80 కంటే తక్కువ కనిపించినా వెంటనే ఇమీడియట్గా మీరు మీ నియర్ బై పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళలో కూడా టైమ్లీ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా అయితే డెఫినెట్లీ మీ పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు. ఇంకొక వన్ థింగ్ ఏం చూస్తున్నారంటే, కోవిడ్ వచ్చిన పిల్లల్లో సడన్గా షుగర్ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. ఇది చాలామందికి తెలియట్లేదు కూడా. సో ఏదన్నా పిల్లలు ఒకవేళ ఎక్కువ యూరినేషన్ వెళ్తున్నా కానీ, అంటే యూజువలీ షుగర్ లెవెల్స్ రైజ్ అయినప్పుడు బాగా దాహం అవుతుంది, డీహైడ్రేటెడ్ ఉంటారు, ఎక్కువ దాహం అవ్వడం, ఎక్కువ యూరినేషన్ వెళ్ళడం, ఇదంతా మీ పిల్లలు ఒకవేళ కోవిడ్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టుగా అయితే ఒక్కసారి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి, రిక్వైర్డ్ షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోండి. రైట్ సింధు గారు, చివరిగా విశాల్ గారు, ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ గురించి? మీ కన్క్లూజివ్ వర్డ్స్ ఏం చెప్తారు? భయాందోళనకి అయితే గురవద్దండి. డెఫినెట్లీ దిస్ షుడ్ బి సిమిలర్ టు ప్రీవియస్ వేరియంట్స్ ఓన్లీ. ఓన్లీ థింగ్ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు అన్లాక్ లేదు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా డోంట్ బ్రింగ్ ఇట్ టు హోమ్. ప్లీజ్ వేర్ ఏ మాస్క్ ధరించండి, విజిలెంట్ ఉండాలి. అంటే ఎక్కడ వెళ్ళినా మనం ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నాము, ఎంత క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళదలుచుకుంటున్నాము, అది అవాయిడబులా కాదా? అవాయిడబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి థింగ్స్ అన్ని ఇంకొక 3 months దాకా పోస్ట్ పోన్ చేస్తే బెటర్. అండ్ ఇంకా చాలా మంది వ్యాక్సినేషన్స్ లో ఇంకా మాకు మెసేజెస్, మెయిల్స్ వస్తున్నాయి, కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుట్నిక్ అని, అన్ని కూడా దాని ఎఫికసీస్ ప్రూవ్ అయిపోయినాయి. సేఫ్టీ ట్రయల్స్ అయితే ఆల్రెడీ 1 year అయిపోతుంది వీటి సేఫ్టీ గురించి. సో నో క్వశ్చన్ అబౌట్ సేఫ్టీ. అండ్ ఏది అవైలబుల్ ఉంటే, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే, ఎవరు ఎలిజిబుల్ ఉన్నా సరే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వ్యాక్సినేషన్ చేయించుకుంటేనే బెటర్. అండ్ ఎవరైతే రికవర్ అయినారో వాళ్ళు కూడా ఫిట్ అయినాక వాళ్ళు సెకండ్ డోస్ వెళ్ళడము, ఫస్ట్ డోస్ అయినాక సెకండ్ డోస్ కూడా డిలే చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుంటే మంచిదండి. ఎన్ని వేరియంట్స్ వచ్చినా కోవిడ్ ఈస్ అ ప్రివెంటబుల్ డిసీజ్.
by being more vigilant and following all the basic principles. 100% కరెక్ట్గా చెప్పారు. రైట్, విశాల్ గారు, సాయి సింధు గారు, ధన్యవాదాలు. చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నిపుణులు చెప్తున్నటువంటిది, డాక్టర్లు చెబుతున్నటువంటిది, ఎలాంటి వేరియంట్, అది డెల్టా కావచ్చు, డెల్టా ప్లస్ కావచ్చు, ఎలాంటి వేరియంట్ వచ్చినా కూడా మనం చేయగలిగింది ప్రజలుగా ఇప్పటివరకు ఏదైతే జాగ్రత్తలు పాటిస్తున్నామో, మాస్కులు ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, అలాగే భౌతిక దూరాన్ని పాటించడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సాధ్యమైనంత తొందరగా 2 డోసులు టీకాలు, అది ఏదైనా కావచ్చు, కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్, ఏదైనా కావచ్చు, సాధ్యమైనంత తొందరగా ఈ వ్యాక్సినేషన్ టీకా వేయించుకోవడం చేస్తే సాధ్యమైనంత వరకు ఈ వేరియంట్స్కి మనం దూరంగా ఉండొచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ HM TV.